తప్పు చేశాడు. మా చెర్రీ ఖచ్చితంగా తప్పు చేశాడు. ఇలాంటి లో క్లాస్ అమ్మాయిని ఇష్టపడి చచ్చా మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అయ్యో నగల కోసం ఇంత రాద్దా గొడవ అవసరమా తల్లి? అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను గొడవలు పెట్టుకునేలా కనిపిస్తున్నానా? నో, యూర్ ఇన్సల్టింగ్ మీ. కోడలిగా రాబోయే రాక్సీ నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇప్పుడు మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. కష్టం, చాలా కష్టం. ఏమిటి కష్టం తల్లి? ఈ పెళ్లి. నువ్వు మాటి మాటికి క్యాన్సిల్ అంటే మీ చరణ్ బాబు ఊరుకుంటాడా అని మరి నా సందేహం. మా వాడు మీ అమ్మాయి ప్రేమలో లాక్ అయి మమ్మల్ని అందరినీ లాక్ చేస్తున్నాడు. ఇప్పుడు కదే నీ జుట్టు నా చేతులకు దొరికింది. ఇడియట్. చెప్తాను వాడి పని. డింపుల్, ఫాలో మీ. మాట్లాడితే పెళ్లి క్యాన్సిల్ అని ఒక పక్క భయపెట్టిస్తావా? ఇప్పుడు అనవే చూస్తాను. అమ్మా, బొట్టు పెట్టండమ్మా. అలా చూస్తారేంటమ్మా? ఇది మన సాంప్రదాయం. మామిడి మీద రాయండమ్మా. అబ్బాయి గారు పెళ్లి కొడుకు గెటప్ లో తనని తాను చూసుకొని తెగ మురిసిపోతున్నాడు. ఈ సంతోషం తాళి కట్టేదాకా ఉంటుందో లేక పెళ్లి చెడిపోయి పెటాకులవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు ఎవరి దిష్టి తగలదు. గాడ్ బ్లెస్ యూ. చెర్రీ ఆ అమ్మాయిని చేసుకుంటే మీ ఇంటికి వస్తున్నది కోడలు కాదు, ఓ పని మనిషి మాత్రమే. ఈ ఊళ్ళో నారాయణరాజు గారికి ఏదో కాస్త పలుకుబడి ఉన్నందుకే మావయ్య గారు ఈ సంబంధం మీకు కుదిర్చారు. అంతేగాని ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆస్తి అంతస్తుల్లో మీతో ఏమాత్రం సరితూగలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ సంబంధం మీకు కరెక్టో కాదో మరోసారి ఆలోచిస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది మీ మంచి కోరిస్తున్న సలహా మాత్రమే. చూడు, నేను అడ్జస్ట్ అవుతున్నది మై డియరెస్ట్ సన్ చెర్రీ కోసం. నా కొడుకు మీద ప్రేమతోనే వాడు ప్రేమించిన అమ్మాయిని కోడలిగా యాక్సెప్ట్ చేస్తాను. ఈ విషయంలో నాకెవ్వరి సజెషన్స్ అక్కర్లేదు. ఒకవేళ ఇచ్చినా ఐ వోంట్ యాక్సెప్ట్ దెమ్. పెళ్లికొచ్చిన గెస్ట్వి వచ్చి అక్షింతలు వేస్తే చాలు, సలహాలు అక్కర్లేదు. అండర్స్టాండ్?